విజయలక్ష్మి ఏం చేస్తున్నావు? పో. నీలాంటి దాన్ని ఇంట్లో రానిచ్చారు చూడు. ఇంకొకసారి ఇటువైపు కనిపించావో చంపేస్తా. చాలా థ్యాంక్స్ సార్, నన్ను కాపాడారు. పోవే. ఆగు, ఆగమ్మా, ఆగు, ఆగమ్మా, నా మాట విను. అరే ఏమైంది? ఏమైంది? లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. పద. ఈ విజయలక్ష్మి నువ్వు వద్దనుకొని తాళి తెంచి కింద పెట్టేసింది. దానికి పరిహారంగా ఇల్లు అడుగుతోంది. అన్నా నువ్వు చెప్పనా? కాదు కూడదన్నావంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏమవుద్దో నీకు తెలుసుగా. తీసుకెళ్లి 3 రోజులు బొక్కలో పెడతారు. కాదు కోర్టుకి వెళ్తానంటావా? వెళ్ళు. నీ కూతురు ఇక్కడేగా ఒంటరిగా ఉంటుంది. తీసుకెళ్లి భిక్షం ఎత్తనిస్తాను. ఆ రోజు 15 లక్షలు ఇస్తానన్నప్పుడే బుద్ధిగా సంతకం చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మొత్తం పోయిందా? పెద్ద బిల్డప్ ఇచ్చావు. సంతకం పెట్టరా. రే సంతకం పెట్టరా. పెట్టరా. పెట్టు. ఏంట్రా చూపు? పెట్టు. సార్ ఆ అమ్మాయి ఎవరో తెలియక మీ ఇంటికి పని పంపించడం తప్పే సార్. సారీ సార్. పర్లేదు గోవిందరాజులు. సార్ ఆ అమ్మాయికి వాడు మేనమామ కాదు సార్. ఆ అమ్మాయికి తాళి కట్టిన మొగుడు సార్. సార్ ఆ రోజు క్వారీలో మనల్ని బెదిరించారే, వాళ్ళు పంపించిన వాళ్ళే సార్ ఆ అమ్మాయి మొగుడు. ఆ మొగుడు పిల్లలిద్దరూ మనల్ని మోసం చేశారు సార్. సార్ మీకు జరిగింది అది నిజంగా పెళ్లి కాదు సార్. సార్ మేము అంటే చెప్పండి సార్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. నేను వస్తాను సార్. వద్దు గోవిందు, అవసరం లేదు.
నా కొడుకే సార్. పాప డ్రెస్ మర్చిపోయి వెళ్ళాను. అన్నీ ప్యాక్ చేసి ఇక్కడ పెట్టాను సార్. మేము బయలుదేరుతున్నాం. పాప ఇంకా చిన్నపిల్ల కాదు సార్. ఒక కన్నె పిల్లకు ఉండే ఫీలింగ్స్ అన్నీ తనకి ఉన్నాయి. జాగ్రత్త. సార్, మేమెందుకు ఇలా చేసామని అడగండి సార్. సార్ మేము ఎందుకు ఇలా చేసామో అడిగి వెళ్ళండి సార్. సారీ బాబు, మీరే హస్బెండ్ అన్న సంగతి నాకు ఆ రోజు తెలియదు. లేదంటే ఇంటికి పిలిచి ఆ విధంగా మాట్లాడుండేవాడిని కాదు. క్షమించు బాబు. సార్ మీరెందుకు సార్ క్షమాపణ అడగాలి? తప్పు చేసింది మేము సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మేమెందుకు అలా చేసామని ఒక్కసారి అడగండి సార్. ప్లీజ్ సార్. మీకు ఏ సమస్యలు లేకుండా ఒక అందమైన బిడ్డుండి కూడా నన్ను మోసం చేయాలనుకున్నారే, అప్పుడు మీకెంత పెద్ద సమస్య ఉందో వదిలేయండి. సార్, చాలా మంచివారు బావా. అయితే మనమేంటి? నాలో ఉన్న కోపం, కసి, పగ, ప్రతీకారం వీటి వల్ల ఏ ప్రయోజనం లేదని ఈ ప్రకృతి నాకు తెలియజేసింది. ఇంకా ఈ ప్రకృతి నాకు ఏం నేర్పించాలని ఎదురు చూస్తుందో నాకైతే తెలియదు. బాగా తడిగా ఉంది, కాస్త తొడవచ్చు కదా. సార్ ఇవన్నీ మేము తుడవం సార్. పొద్దున్నే తుడిచే వాళ్ళు వస్తారు సార్. పాప జారి పడుతుందయ్యా. సరే ఉండండి సార్, ఏదో ఒకటి తీసుకొస్తాను. సార్ కావాలంటే నేను తొడవనా? పర్లేదయ్యా. సార్ ఎవరు సార్, మీ కూతురా? అవును. సార్ పక్కనే కనకదుర్గమ్మ గుడి ఉంది, మీ కూతుర్ని అక్కడికి తీసుకెళ్ళండి సార్, త్వరగా నయమైపోద్ది. సార్ ఇదిగో వెళ్తున్నాను సార్.